నమస్తే అందరికీ. రాగి సామాను గానీ, ఇత్తడి సామాను గానీ కడగాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా మనకి. కనీసం ఒక 1 అవర్ అన్నా కేటాయించాలి వాటికి. అలా కాకుండా 5, 10 మినిట్స్‌లో ఈజీగా కడిగేయాలంటే ఒక చిన్న టిప్ ఒకటి చెప్తానండి మీకు. చాలా ఈజీగా అయిపోతుంది. పూజలు చేసుకోవడానికి ముందు టైం మాత్రం వాటికే చాలా వెచ్చిస్తూ ఉంటాము. అలా కాకుండా ఫాస్ట్‌గా అవ్వడానికి చూడండి. ఈ లిక్విడ్ గనుక వాడేసామంటే త్వరగా ఫాస్ట్‌గా అయిపోతుంది కడగటము. ఏంటా లిక్విడ్ అంటే బయట మార్కెట్‌లో దొరుకుతుంది నిమ్ముప్పు అని, సిట్రిక్ యాసిడ్. అవి బయట డీమార్ట్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. 2 టేబుల్ స్పూన్లు నిమ్ముప్పు వేసుకుని చూడడానికి సగ్గుబియ్యంలా ఉంటాయి. హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కరిగేంత వరకు ఉంచేసి ఆ వాటర్ని జస్ట్ వాటికి మనం ఏ అయితే కడగాలనుకుంటున్నాం వాటికి అప్లై చేసి ఓ పక్క నుంచి అన్ని వరుసగా 1 బై 1 వంతు అప్లై చేసి పక్కన పెట్టేయాలన్నమాట. రాగివే కాదు ఎత్తడి కూడా చాలా ఈజీగా అయిపోతాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే నిజం అనిపిస్తుంది. అన్నీ ఒకటి తర్వాత ఒకటి శుభ్రంగా ఈ వాటర్ని అప్లై చేసి బిందె అయినా కానీ రాగి బొంగులైనా కానీ ఏమైనా సరే ఈ వాటర్ మనకి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని నిమ్ముప్పు ప్యాకెట్ 2 ప్యాకెట్స్ వేసుకొని కానీ క్లీన్ చేసుకున్నామంటే మీకే తెలుస్తుంది. ఎట్లాగైనా మధ్య మధ్యలో కడుక్కుంటూ ఉంటేనే నీట్గా ఉంటాయండి. అన్నీ ఒకసారిగా పోవాలంటే పోదు, కానీ ఇది మాత్రం అప్లై చేయండి, ఖచ్చితంగా మీకు కరెక్ట్ అనిపిస్తుంది. అన్నిటికీ అప్లై చేసిన తర్వాత మంచి సోప్ ఒకటి తీసుకొని లేదంటే లిక్విడ్ అన్నా తీసుకొని మన దగ్గర స్క్రబ్బర్ ఉంటే తీసేసుకొని మంచిది. ఇంకా జస్ట్ వాటి మీద వేసి రుద్దితే చాలండి. చూడండి అప్పటికే నేను జస్ట్ రుద్దుతున్నాను, అప్పటికే లోపలంతా సిలుమ అనేది ఒకటి ఉంటుంది కదా, అది పోతూ ఉంది. చాలా నీట్గా వస్తాయండి, ఇది షూరు. కావాలంటే మీరు ట్రై చేయండి. పండగలకు కానీ ఏమైనా పూజలకు కానీ ఫాస్ట్గా అయిపోతాయి ఇవి ఇలా చేస్తే. చాలా ఈజీగా అయిపోతుంది. అప్లై చేసి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేశారంటే చాలు. మనం ఇట్లా ఊరికి స్క్రబ్బర్ పెట్టి రుద్దేయడంతోనే ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు ట్రై చేయండి. శుభ్రంగా అన్నీ రుద్దేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత చాలా అదే తుప్ప ఏదైతే ఉంటుందో అది సిలుము అదంతా నీట్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది మొత్తము. ఇత్తడిది హారతి ఇచ్చేది ఏదైనా సరే చాలా ఈజీగా పోతుంది. ఇది రోజు నేను ఇచ్చేది అనమాట. కానీ చాలా సింపుల్గా ఇత్తడి అయినా కానీ చాలా నీట్గా పోతాయండి. కానీ అప్లై చేసి ఒక 5 మినిట్స్ టైం ఇవ్వాలి కరిగిపోవడానికని. చూడండి ఇప్పుడు కడిగి చూపిస్తాను ఎంత నీట్గా. స్టార్టింగ్లో ఉన్న వాటికి ఇప్పటికి చాలా తేడా అనిపించింది కదా. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి, నీట్గా వచ్చేస్తాయి అన్నీ. ఏం అవసరం లేదు, ట్యాప్ కింద పెడితే చాలు, ఇంకా కడగాల్సిన అవసరం కూడా లేదు. చాలా నీట్గా వస్తాయి. ఒక్కసారి మొత్తం క్లీన్ చేసుకొని మీకు ఫైనల్గా చూపిస్తాను చూడండి. చాలా నీట్గా వస్తాయి, మీరే చూడండి. ఈ గ్లాస్ చూపిస్తుంది, లోపల అడుగు అంచు కూడా చాలా నీట్గా వెళ్ళిపోయింది. ప్లేట్లు కూడా చూడండి చాలా నీట్గా వచ్చాయి. స్టార్టింగ్ ప్లేట్స్ చాలా హెవీగా మడ్డేదంతా చాలా ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు నీట్గా చాలా అయిపోయినాయి. మీరు కూడా ఈ టిప్ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ మీ అందరికీ.